ఉద్యోగం ఇప్పిస్తానంటూ అమాయకుల దగ్గర డబ్బులు దండుకునే మోసగాళ్ళ గురించి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ న్యాయం పరిరక్షించాల్సిన న్యాయవాదే కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తే ఆ బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి ఒక సంఘటనలో గుంటూరుకు చెందిన ఒక కుటుంబం లక్షలు పోగొట్టుకున్నామని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ ఆరోపణల్లో నిజమెంత? బాధితులకు జరిగిన అన్యాయాన్ని నిరూపించడానికి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటేనే న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలపడానికి మనతో బాధిత కుటుంబం ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని మోసం చేశారు? ఏమని మోసం చేశారు? నమస్తే అండి, నా పేరు హసీనా. నేను మా అల్లుడు కోసం ఉద్యోగం కోసం మా ఫలానా లాయర్ ఇస్మాయిల్ గారని ఆయనకి తీసుకెళ్ళి మేము 7 లక్షలు కట్టామండి. అది కట్టాము. కట్టిన తర్వాత ఏం చేశారంటే ఆయన, ఎందుకంటే అటెండర్ పోస్టు జడ్జి పక్కన ఉంటారు కదా, ఆ ఉద్యోగం ఇప్పిస్తాను అని 10 లక్షలు అయింది దానికి అన్నారు. అంటే మేమేం చేసాం, 10 లక్షలు కాదులండి, ఇప్పుడు మేము 3 లక్షలు 4 లక్షలు ఇస్తాం, తర్వాత మేము అంటే కాదు, ముందు జడ్జికి ఇవ్వాలా, ఏడన్నా ఇవ్వండి అంటే సరేనని ఫోన్పే నుంచి 1 లక్ష రూపాయలు అకౌంట్కి వేసి 1 లక్ష రూపాయలు అలా కట్టాం. కట్టిన తర్వాత మిగతా డబ్బులు ఏం చేసామంటే, ఇంకా 5 లక్షలు పెట్టాలి కదా, అది తీసుకోరండి అమ్మా అంటే, టైం ఇవ్వండి సార్ అన్న. లేదమ్మా, జడ్జి ఇప్పుడు పని చేసి పెడతాడు, తొందర రండి అంటే సరేనని మేమేం చేసాము, ఇంటి కాగితాలు డోకరాలో వేరే వాళ్ళ దగ్గర మొత్తం వడ్డీగా తీసుకొచ్చి ఆయన చేతికి 5 లక్షలు కోర్టులో అక్కడ ఇచ్చేసాం. ఇస్తే మాకు ప్రూఫ్ ఏం లేదు, కానీ నీకెందుకు ప్రూఫ్తో ఏం పని, కోర్టులోనే ఇచ్చాం. ప్రూఫ్ ఏమి లేకుండా ఇస్తున్నాము, మిమ్మల్ని నమ్మి మేము సాయిబులు అని, మీరు ముస్లిమ్స్ అని అంటే మీకు ఇబ్బంది ఏం లేదు, ఇవ్వకపోతే మీకు నెలలో డబ్బులు మీకు వాపస్ ఇస్తాను అని అన్నారు. సరేలేండి అని మేము 5 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చేసాం. ఇచ్చేసే ఇంకా ఉద్యోగం అబ్బాయికి ఎగ్జామ్స్ రాయమన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళి ఎగ్జామ్స్ రాసొచ్చాడు. రాసొచ్చి చూపిస్తే నీ మార్కులు రాలేదు సరిగ్గా, నేను జడ్జితో మాట్లాడి ఇప్పిస్తాను, నెల టైం ఇవ్వండి అని అలా 1 నెల 2 నెలలు 3 నెలలు టైం చెప్పారు. ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. 3 నెలల్లో వస్తుంది మీకు ఉద్యోగం అన్నారు. సరే అన్నాం. 3 నెలల తర్వాత రాలేదు. ఏందండి రాలేదు కదా ఉద్యోగం, మాకు అల్లుడికి ఖాళీగానే ఉన్నారు అని అంటే మళ్ళీ ఏమన్నారు, సరే నేను ఆయన ఇంకొక ఉద్యోగం ఇప్పిస్తానమ్మా, దీంట్లో పాస్ అవ్వలేదు, ఆ అబ్బాయి ఎగ్జామ్స్ రాసిన పాస్ అవ్వలేదు, 2వ దాంట్లో ఇప్పిస్తాను అన్నారు. 2వ దాంట్లో ఇంకేం వద్దులండి, మాకు డబ్బులే ఇవ్వండి ఇంకా అని అంటే, సరే అయితే నెలలో ఇస్తానమ్మా అని అన్నారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం అవుతుంది. సార్ సంవత్సరం నుంచి ఇదే మాట అంటే, జడ్జి లేడమ్మా, జడ్జి బయటికి వెళ్ళండి. ఏ జడ్జి వెళ్దాం పదండి, ఆడికి వెళ్ళి ఆయన అవసరమైతే ఆయన కాళ్ళే నేను పట్టుకుంటాను, వెళ్దాం పదంటే, అవసరం లేదు నేనే ఉన్నాను కదా, నేను ఇప్పిస్తాను కదా అని అలా 2 సంవత్సరాల నుంచి తిప్పుతూనే ఉన్నాడు. మొన్న గట్టిగా అడిగాను, ఏందండి డబ్బులు ఈ విధంగా పిల్లకి బొల్లి వచ్చింది, మందులు వాడుకోవాలా అంటే, నా దగ్గర లేవు అన్నారు. అంటే లేవంటే గట్టిగా మీ ఇష్టంగా తీసుకొని లేవంటారు ఏందండి మీరు, అది ప్రూఫ్ ఏమి లేదు మా దగ్గర, అయినా కానీ మీకు నమ్మి ఇచ్చినాం మేము అని అంటే, ఏం చేస్తారు అయినా మీరు నచ్చినట్టు చేసుకోండి అన్నారు. అనేసరికి సరే అని పిల్లలు మేము కాసేపు గట్టిగా మాట్లాడుకున్నాం, ఇవ్వాల్సిందే అటు అడ్డం తిరుగుతారు ఏంటంటే, ఆయన వెళ్ళి ఏం చేశాడు, మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, వెళ్ళి స్టేషన్లో వెళ్ళి నాకు హరాజ్మెంట్ చేస్తున్నారని కేసు పెట్టాడు మా మీద. ఆ ఇస్మాయిల్ గారు మోసం చేశారని తెలిసింది. ఇంకా మేము కూడా మోసపోయాం. తెలిసిన తర్వాత ఉపయోగం ఉంది, మేము ఆయనకి డబ్బులు కొట్టిని 2 లక్షలకే మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ లాయర్ ఇస్మాయిల్ గారు మాకు అంత నమ్మించి మోసం చేశారు, ఉద్యోగం ఇప్పిస్తానని. ఏదో చిన్న కేసు మాకు ఫేవర్ చేసి పెట్టారని ఆ నమ్మకంతో మేము డబ్బులు ఇచ్చాం. ఏదో మంచి ఆయన అని మా పిల్లల విషయంలో కాస్త హెల్ప్ చేశారని నమ్మామండి. నమ్మినందుకు మాకు గొంతు కోసాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇస్మాయిల్ గారు లాయరు, ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు డబ్బుల గురించి? కానీ ఇంకా నేను ఇయ్యను, నీ నచ్చిన చోట ఏమైనా చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని అంటున్నారు. కేసు పెట్టుకుంటావో ఎవరు చెప్పుకుంటావో, నీ నచ్చినట్టు చేసుకో, నీ నచ్చినట్టు చెప్పుకో, నాకేమి చేయలేరు, నన్నేం చేయలేరు, నేను లాయర్ని, నన్నేం చేస్తారు, కేసు వేస్తే కేసు నేను బయటికి పడాలో నాకు తెలుసు, నా కేసు నేను వాదించుకోగలుగుతాను, అది నా నచ్చినట్టు నేను చేసుకోగలుగుతాను, మీరేం చేయలేరు అని అంటారు. డబ్బులు ఇవ్వాల్సింది పోయి మీ మీదే మళ్ళీ హెరాస్మెంట్ కేసు పెట్టారని చెప్పి పెడుతున్నారా? అవును, కేసు పెట్టాడు, మా మీదే పెట్టాడు. హెరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను పద్దాగల ఫోన్లు చేస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నా చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అని వెళ్ళి మళ్ళీ మా మీదే కేసు పెట్టాడు. ఇస్మాయిల్ అనే లాయర్కి బలిపోస్తుంది నేనే సార్. ఆయన ఉద్యోగం 2022లో లాయర్ పోస్టు, అటెండర్ పోస్టులు పడ్డాయి, సబార్డినేట్ పోస్టులు పడ్డాయి. ఆ పోస్టులు పడ్డప్పుడు లాయర్తో మా అత్తయ్య గారితో కొంచెం పరిచయం ఉంది.
అతను ఇన్సూరెన్స్ కేసులో ఒకటి వాదించి మా అత్తయ్య గారితో సాన్నిధ్యం పరిచయం ఉంది. ఆ కేసు వాదించి కొంచెం దాంట్లో న్యాయం చేశాడని చెప్పి మా అత్తయ్యని గుడ్డిగా నమ్మించాడు అతను. నమ్మించి ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే దానికి ఇప్పిస్తా అని చెప్పి నమ్మవలికాడు. సరే దానికి మేము ఏ ప్రూఫ్లు లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ ఏం తీసుకోకుండా అతను ఉద్యోగం ఇస్తానని చెప్పంగానే మేము నమ్మాం. అతను ఏం చెప్పాడంటే కలిసి మాట్లాడినప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి బాబు, నువ్వు రాసిన తర్వాత నీ పర్సంటేజ్తో పని లేదు మనకి, ఎగ్జామ్ స్కోర్తో పని లేదు మనకి, నువ్వు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము 2-3 నెలల్లో జడ్జి గారితో మాట్లాడి డైరెక్ట్ జడ్జితోనే డీల్ అయ్యి నీకు ఉద్యోగం వస్తుంది, మధ్యలో ఎవరో చెప్పింది కాదు అని చెప్పి అన్నాడు. సరే అని నమ్మాము. నమ్మిన తర్వాత సో ఏమైంది, ఫస్ట్ ఏమైంది అంటే 2 lakhs అమౌంట్ మనం ఫోన్పే దాకా ఫోన్పే రూపంలో 250,000 కొట్టాం సార్. తర్వాత 1 lakh రూపీస్ ఏమో డైరెక్ట్ అతని అకౌంట్కి డిపాజిట్ చేసాం. అయితే అతను ఏమన్నాడంటే ఫస్ట్ అకౌంట్లు ఇలా కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేశాడు మనకి. ఇది కాకుండా ఫస్ట్ పెద్ద అమౌంట్ 5 lakhs అనేది కోర్టు జడ్జికి కల్పిస్తాను, ఆ రోజు మాట్లాడిస్తాను రండి, డైరెక్ట్ జడ్జితో మాట్లాడిస్తాను రండి అని చెప్పి మమ్మల్ని పిలిపించాడు. బిడాల నుంచి మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత కోర్టు ఆవరణలోనే మా ముందే వెళ్ళాడు. అటు సైడ్ జడ్జి గారు వెళ్ళి ఆ 3 కోతుల పంప్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ జడ్జి గారి పై ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇది జిల్లా కోర్టు సార్, గుంటూరు జిల్లా కోర్టులోనే మా ముందు కూర్చోబెట్టి మేము వెళ్ళి మాట్లాడి వస్తాను, మీ చేత ఇప్పిస్తాను అమౌంట్ అన్నాడు. ఫస్ట్ మీరు తీసుకొని ఉంచుకోండి అమౌంట్ అన్నాడు. ఇంకా ఆ మాట నమ్ముతాం కదా సార్, జడ్జి గారికి ఇప్పిస్తామని చెప్పంగా నమ్ముతాం కదా. సరే అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైంది, పోయాను, జడ్జి గారు బిజీగా ఉన్నారు, ఒక నిమిషం ఉండండి చూసి మేము పిలుస్తాను, ఫోన్ చేస్తాను, వచ్చి పై కుదురు కానీ చెప్పి అన్నాడు. సరే అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. పోయి వచ్చిన తర్వాత జడ్జి గారు కొంచెం బిజీగా ఉన్నారులే, పర్లేదు నాకు ఇచ్చిపోండి, నేను మాట్లాడి పంపించి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి అన్నాడు. జడ్జి గారిని కలవాల మమ్మల్ని, అక్కడ కలవాలని తీసుకెళ్ళాడు, ప్రిపేర్ చేసి అమౌంట్ తీసుకొచ్చాం, కల్పిస్తానని చెప్పంటే నమ్మాం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సడన్గా అప్పుడు జరిగింది. సడన్గా మీ ఇస్తాను మాట్లాడతాం, మీ పర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు. మా దగ్గర మేము లీగల్గా ఇచ్చింది అయితే ఎవిడెన్స్ అయితే ఉన్నాయి సార్ మా దగ్గర. అతని ధైర్యం ఏంటంటే మాకు ఇచ్చింది ఈ అమౌంటే ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రూఫ్ అంత మించి వాళ్ళ దగ్గర లేదు, విత్ బై హ్యాండ్ ఇచ్చింది. అక్కడ మేము కోర్టులో ఏంటంటే సీసీ కెమెరాస్ ఉంటాయి అనుకున్నాం మేము. అప్పుడు ఏంటంటే అంతగా ఇచ్చేసాం, అంత గుడ్డిగా నమ్మాము యాక్చువల్గా. సరే ఇచ్చాం కదా, యాడికి పోతే సీసీ కెమెరా ఉంటాయి కానీ అనుకున్నాం. కోర్టులో కూడా సీసీ కెమెరా ఉండవనే విషయం మాకు మొన్నటిదాకా కూడా తెలియదు, ఇతను ఫ్రాడ్ చేసిన దాకా కూడా మాకు తెలియదు. ఇలాంటి ఎన్నో మోసాలు చేశారంట గతంలో కూడా. అతని గురించి మనకు అంతగా తెలియదు, నాలెడ్జ్ కూడా లేదు. ఏంటంటే అత్తయ్య గారికి ఒక సాయం చేశాడు, ఆ టైంలో కేసులో హెల్ప్ చేశాడు. అప్పుడు ఏదో 10,000 అవసరం ఉంటే అత్తయ్య గారికి కూడా రిఫండ్ చేశాడంట ఆయన. ఆ కేసు వచ్చిన తర్వాత తీసుకుంటాను అమ్మని అమౌంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అది చేశారంట. అక్కడ నమ్మింది అత్తయ్య మెయిన్. అక్కడ నమ్మడం ఆ నమ్మకాన్ని ఆయన దానికి అనుగుణంగా మార్చుకొని నన్ను ఇలా కన్వర్ట్ చేశాడు. అప్పుడు నేను పెట్టేటప్పుడు కూడా చెప్పాను, నాకు 3 పిల్లలండి, ఏంటి మీరు చేయండి, చేస్తే మీరు నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏంటి ఒక ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాను అంటే మీరు ఎలా నమ్మారు? అసలు అది తప్పు కదా, డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకోవడం అనేది తప్పు కదా. అవును సార్, అది దానికి నేను నష్టపోయాను. దానికి దేవునికి ఏంది నష్టపోవడానికి కారణం అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పేసి అత్తయ్య గారు బైండ్ అవుట్ చేసి నాకు అత్తయ్య గారు చెప్పబట్టి నేను నమ్మాను. వాస్తవం అయితే నేను సామాజిక మాధ్యమాల్లో జరుగుతూనే మనం చూస్తూనే ఉన్నాం, అలాంటి గుడ్డిగా నమ్మకూడదని. కేవలం అత్తయ్య గారికి మనకి హెల్ప్ చేశారు కదా అని, అందులో అత్తయ్య గారు మ్యారేజ్, మా బామ్మర్ది మ్యారేజ్ కూడా తను వచ్చాడు. అలాగా ఒక ఫ్యామిలీ నెంబర్గా ఉన్నాడు, అంత మోసం చేస్తాడు అనుకోలేదు సార్. యాక్చువల్గా అయితే అలా జరిగింది. ఫోన్ చేసినప్పుడు ఏమంటాం, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా, మీతో మాట్లాడతాం? ఫస్ట్ స్టార్టింగ్లో 2-3 సార్లు ఫస్ట్ మేమే మాట్లాడాను సార్, ఒక 1 year దాకా. మీ మధ్యలో ఫోన్ చేసి మా అత్తయ్య గారు ఫోన్ చేసినా కానీ మీ అత్తయ్య గారు పద్దాలు చేస్తాం, ఆడమనిషి ఏం చెప్తామయ్యా, మగోడు నువ్వు తెలుసు, ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు చేయి, కాంటాక్ట్లో నువ్వు ఉండు అని చెప్పాడు. ఎగ్జామ్ రాసినప్పుడు చెప్పాను, ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కాల్ చేయి, నీ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేయి అని చెప్పన్నాడు. చేశాను. మధ్యలో చేసిన తర్వాత ఇంత స్కోర్ వచ్చింది సార్, 32 మార్కులు ఏమి వచ్చినాయి అని చెప్పాను. ఆ స్కోర్తో పని లేదు, మనం జడ్జి డైరెక్ట్ మాట్లాడాక ఇంక అయిపోయింది, నీ స్కోర్తో పని ఏముంది మనకి, పేరుకి రాడే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం అంతే అన్నాడు. సరే సార్ అన్న, నమ్మాను. సరే సార్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అని చెప్పేసి వెళ్ళి కలిసాడు. అప్పుడు స్టేషన్కి వెళ్ళేటప్పుడు రైల్లో పిలిపించి మాట్లాడాడు, నీ పని మీద వెళ్తున్నా అని చెప్పాను. మధ్యలో ఇంకా ఫోన్ చేస్తే ఎత్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేస్తే ఎత్తాడు, ఆన్సర్ ఇవ్వడు, ఇప్పుడుకో సమాధానం చెప్తాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసామని ఇసుకిచ్చుకుంటాడు. ఇలా జరుగుతుంది. ఫస్ట్లో 1 year దాకా బాగానే మాట్లాడాడు సార్, ఉద్యోగం ఇప్పిస్తానికి ఏం లేదు, సెకండ్ పడిద్ది రిపోర్టు, సెకండ్ లిస్ట్లో వస్తుంది, ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్లో మాట్లాడుతున్నాను అని చెప్పేసి 1 year దాకా బాగానే ఉంది. ఫోన్ ఎత్తంగానే ఆన్సర్ ఇవ్వడం చాలా చేశాడు. ఎప్పుడైతే ఇంకా లేదు అనే టైంకి వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చేసింది అతని మీద. వచ్చింది, సార్ వద్దు సార్, మాకు వద్దులే, నాకు అంత ఆశ లేదులే, నా అమౌంట్ రిఫండ్ చేసేయండి, మీ ఖర్చులే ఉన్నట్టు తీసేసుకోండి అన్న. అప్పటికి అది కూడా చెప్పాను, మీ ఖర్చులే ఏముంటే తీసేసుకోండి. అసలు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ నమ్మవలికేలాగా, నేను ఒక ట్రయల్ చేస్తున్నాను,
ఇది సీక్రెట్గా అయిపోయింది, మూడో పర్సన్కి తెలియకూడదు, ఉద్యోగం వచ్చినా కూడా నా గురించి చెప్పొద్దు, ఉద్యోగం వచ్చినా నా గురించి చెప్పొద్దు అన్నాడు ఆయన. ఉద్యోగం వచ్చినా నా పేరు చెప్పొద్దు, దేనికంటే అదొక వేరే విధంగా వెళ్ళిపోయింది, మీ సాయం చేసామని మన మనసులో పెట్టుకునే అభిమానం అనేది, ఉద్యోగం గురించి చెప్పొద్దు అని మా మామయ్య గారిని వెళ్ళి క్యాంటీన్లో మాట్లాడి ఇంతే కలిసి చెప్పినప్పుడు అంతే చెప్పాడు ఆయన. నేను అప్పుడు కూడా చెప్పాను, సార్ ఇలాంటివి నమ్మను సార్, నేను మన వ్యక్తి మా ఫ్యామిలీ మెంబర్లో ఉంటారని కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నాను, యాక్చువల్లీ ఇలాంటివి జరిగి అంత కట్టే స్కోప్ కూడా నాకు లేదు, నేను వడ్డీ ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నాను సార్ మా అత్తయ్య గారికి, మా అత్తయ్య గారు వేరే వాళ్ళ దగ్గర ఇప్పించారు వడ్డీకి, మొత్తం తీసుకొచ్చి కడుతున్నాను మిమ్మల్ని, మీరు మటుకు నా పిల్లల భవిష్యత్తు ఉంది సార్ కొంచెం జాగ్రత్తగా, ఈ మటుకి నేను అప్పటికే అప్పుల్లో ఉన్నాను, యాక్చువల్గా నా పరిస్థితి బాగాలేక ఇది కొంచెం చూసుకొని కొంచెం లైఫ్ ఒక రిస్క్ లాగా, ఇది ఒక స్టెప్ లాగా వచ్చింది లైఫ్లో ఛాన్స్ అని అనుకుంటున్నాను. నేను కట్టేటప్పుడు చెప్పాను ఆయనకి, నేను చాలా వేడుకొని చెప్పాను సార్, చాలా క్యూర్ స్టేజ్లో ఉన్నాను అప్పుడు, చాలా డీప్ స్టేజ్ అనమాట, నాకు ఇంకా చాలా బాండ్ సైడ్లో ఉండి అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పి మనం రిస్క్ చేసి తీసుకొచ్చాం డాక్యుమెంట్ పెట్టి, అక్కడ వడ్డీ పెట్టి టైం అయిపోతుందని చెప్పినా కానీ ఆయన 1 year దాకా బాగానే మాట్లాడి తర్వాత నుంచి చేస్తా అని చెప్పి అన్నాడు, కానీ ఎంతవరకు లేదు. తర్వాత అడంగడంగా 1 year దాటిన తర్వాత 1 lakh వేసాడు మాకు, ఇచ్చినట్టు చెప్పాలి సార్, మాకు వద్దు ఆయన సొమ్ము, మాకు వస్తే చాలు, మాకు అంతమించి రూపాయి బిల్ల కూడా అవసరం లేదు. టకటక రైటర్ రాసేసి వెళ్ళిపోయాడు ఆయన, కేసు పెట్టేసి నా మీద. రైటర్ గారు పిలిపిస్తే వెళ్ళాను, మేడం గారితో మాట్లాడాను, నా మీద ఏ విధంగా కేసు పెట్టాడు మేడం, నేను అప్పించాను కదా, అప్పించినట్టు ప్రూఫ్ ఏం చూపించమని చెప్పాను, అంతే కదా సార్, ఇప్పుడు నేను అప్పిస్తే నా ప్రూఫ్ ఉంటుంది, ప్రూఫ్ లేదు నేను కదా మీకు రూపాయి కూడా అప్రూవ్ నోట్ రాయించుకుంటాను కదా, మీరు ఎవరో తెలియదు, నేను ఎక్కడో పిడురాల్లా, మీ ఎక్కడో గుంటూరు లాయర్ జిల్లా కోర్టులో చేశాను, అంత పెద్ద మనిషికి నేను అప్పియగలనంత స్తోమత నాకు లేదు, మీరు అప్పిచ్చామన్నారు, ఇవి ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించండి, మీ దగ్గర 2 lakhs అప్పు తీసుకుంటే నోట్ రాయించుకుంటాను కదా, నా మీద కేసు ఏం ఫెయిల్ లేదు, ఫాల్స్ కేసు అని కొట్టేశారు, పెట్టారు, 2-3 గంటల స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత మా అత్తయ్య గారు వచ్చి మాట్లాడారు, మా మామయ్య గారు వచ్చి మాట్లాడారు, ఏంటి పరిస్థితి ఏంటంటే మమ్మల్ని ఎట్లా చేశాడంటే, ఆయన దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం, మా డబ్బులది ఆయన తీసుకున్నాడు, మీ అప్పి లేదు, అప్పిచ్చేంత మాకు స్తోమత మేము లేదు, మాకు ఆయనకి, ఆయన పెద్ద లాయరు అని చెప్పిన తర్వాత ఎస్ఐ గారు మొత్తం విని మేము జరిగినవి మొత్తం చూపించాం, మా రికార్డ్స్ ఉంటే ఫోన్ రికార్డ్స్ ఉంటే వినిపించిన తర్వాత ఫాల్స్ కేసు అమ్మాయి ఏం లేదని చెప్పేసి 2వ రోజు 3వ రోజు ఎస్ఐ గారి ముందు సిఏ గారి ముందు పిలిపించి మాట్లాడించి ఫాల్స్ కేసు కొట్టేసి పంపించేసి, ఏం లేదు ఇది వాళ్ళే చూసుకుంటారు, కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, మీరు మీ పల్నాడు జిల్లా కింద వస్తుంది కదా, నర్సాపేట కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కలిసిన తర్వాత పల్నాడు జిల్లాకి వెళ్ళండి ఎస్పీ ఆఫీస్కి అని చెప్పన్నారు. అక్కడికి వెళ్ళాము, ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారు కలిసిన తర్వాత అతను బాలకృష్ణ కంప్లైంట్ ఇస్తానమ్మా, మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను పిలిపిస్తారు, అతను రాకపోతే మనం బార్ హౌస్ నుంచి కంప్లైంట్ ఇచ్చి అతను లైసెన్స్ రద్దు చేస్తాను ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా చెప్పిన తర్వాత మేము పిట్రోల్ స్టేషన్లో వెళ్ళాం, అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైటర్ గారి తర్వాత ఫోన్ చేయించాం. ఆయన ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఇండిస్పెన్సిబుల్గా మాట్లాడాడు, కేసు రైటర్ గారితో కూడా బిడ్డగాల రైటర్తో ఫోన్ చేసి మాట్లాడారు. సార్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మరి ఒకసారి మరి అది ఫ్రాడ్ కేసు అయింది కదండి అంటే, లీగల్ కేసు అండి, అప్పు తీసుకున్నాం, అది ఎలా తీసుకుంటారు మీరు, ఫ్రాడ్ కేసు ఎలా తీసుకుంటారు అని రూల్స్ మాట్లాడుతున్నారు ఆయనతో. సరే సార్ ఏదైనా సరే కంప్లైంట్ అయితే ఇచ్చారు, మీ మీద కేసు పెట్టమంటున్నారు, మీరు ఒకసారి వచ్చి మాట్లాడుకుంటారా లేదని రైటర్ గారు అడిగారు. అడిగితే నాకు 1 week టైం పట్టిందంటే కేసులు ఉన్నాయి నాకు అని చెప్పన్నారు. అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చింది, మళ్ళీ అది ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్ తర్వాత వస్తాయని చెప్పి పోస్ట్పోన్ చేశారు దాన్ని. సరే పోస్ట్పోన్ చేసిన తర్వాత ఇంకా 1 week తర్వాత మా అత్తయ్య గారు ఫోన్ చేశాడు ఆయన, ఈ కేసులు పెట్టి హడావుడి ఎందుకు అని చెప్పి మాట్లాడి, ఏంది ఈ కేసులు పెడుతుందంట మీ కూతురు కోడలు, మీ కూతురు అల్లుడు కేసులను తిరుగుతున్నారంట, కేసులు దాకెళ్తే మీరు చూసుకోండి, కోర్టు తిరిగి ఓపికండి తిరగండి, తిరుగుతా, నాకేం కొత్త కాదు కేసులు, నాకు కొత్త కాదు కేసులు, నాకు భయమేం కాదు, తిప్పుతా తిరగండి, ఎన్నిసార్లు మీ ఓపికే, మీరు నా దగ్గర రూపాయి బిల్ల కూడా వసూలు చేసుకుని ఏం బిక్కుంటారు. ఇవి ఆయన ఏం చేస్తారంటే సార్, అత్తయ్య గారితో మాట్లాడింది, ఇది అత్తయ్య గారికి అంత ఇంప్రూవ్మెంట్స్ ఎంత రికార్డ్ చేయలేదు, అది మాతో చేసింది, మాతో మాట్లాడితే కాంట్రిబ్యూషన్ మాతో జరిగినట్టయితే మేము రికార్డ్ చేసేవాళ్ళం, అత్తయ్య గారితో చేసింది కదా అంతగా చేసుకోలేదు. ఈ కొన్ని ఉన్నాయి సార్, ఏం చేసుకొని కొన్ని ఉన్నాయి మా దగ్గర, అది మీ మీడియా సమక్షంలో మీ పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాం, దాన్ని ఈ విధంగా అయితే ప్రవేశపెట్టాలని ఆ విధంగా ప్రవేశపెడదాం, ఇబ్బంది లేదు, దాని గురించి ఉన్న వరకు అయితే పెడదాం. ఇప్పుడు మా జరిగిన అన్యాయం ఇంక వేరే వారికి జరగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాయింట్ ఏంటంటే, నాకు జరిగిన అన్యాయం ఇంకో వేరే వారికి ఎవరికి జరగకూడదు. అతని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, అతను ఇలాంటివి చాలా చేశాడంట, ఈ కబ్జాలు చేసిన స్థలాలు అది అలాంటివి కూడా చాలా చేశాడు. సరే తర్వాత ఎస్ఐ రైటర్ గారు చెప్పిన తర్వాత కూడా, ఎస్ఐ గారితో కాల్ చేసిన తర్వాత కూడా ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. పెట్టుకోమనండి, ఎఫ్ఐఆర్ చేసుకోమని చెప్పి కోర్టులో చూసుకుంటాను, కోర్టులో ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే ఎఫ్ఐఆర్ నెంబర్ నాకు పంపించండి, నీ కోర్టులో వేసుకుంటాను, కోర్టులో చూసుకుంటాను డైరెక్ట్ చెప్పేశారు వాళ్ళతో. సరే మాట్లాడు, నీ అప్పు నువ్వు నా అప్పు ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు అయితే అయ్యో లాయరు, క్రిమినల్ లాయర్ అయితే అయ్యో కానట్లేదు, ఒక లేడీస్తో మాట్లాడి ఎలా మాట్లాడాలి, మా మిసెస్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అంతే మాట్లాడాడు, ఇన్రెస్పాన్సిబుల్, కోర్టులో కూడా అంతే చేశాడు ఆయన. నేను అప్పుడే యాక్షన్ తీసుకొని చేద్దామని చెప్పి చూసుకొని, మనకెందుకు ఈ కోర్టులు, నా 3 పిల్లలు,
నా ఫ్యామిలీని చూసుకోండి, నేను చేస్తే కానీ నాకు ఫ్యామిలీ రన్ అవ్వదు. మీకు న్యాయం జరగాలంటే మరి కోర్టు దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. మీరు ఎందుకు న్యాయం అంటే మరి మీ డబ్బులు రావాలంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు, మరి న్యాయస్థానానికి వెళ్ళాలి. మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే అత్తయ్య గారికి టైం ఇచ్చాడు కదా, ఆ టైం వరకు వెయిట్ చేశాను సార్ మొన్నటిదాకా అయితే. ఇంకా అది రీజను. అత్తయ్య గారు టైం ఇచ్చిన తర్వాత ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. 3 ఏళ్ళు నేను ఆగి అయిపోయి తర్వాత ఒక 2 months అత్తయ్య దగ్గర అంటే అత్తయ్య గారు బతినట్టు చెప్పారు, ఇంకొద్ది కోర్టు కేసులు వద్దులేయా, చిన్నగా అలాగే తీసుకుందాం అని చెప్పిన తర్వాత అత్తయ్య గారి మాట మీద ఆగాం మేము. వాస్తవానికి అయితే నేను మా మిసెస్ తిరిగి కోర్టుకి ఫైల్ చేయించి చేద్దామని అనుకున్నాం. కానీ అత్తయ్య గారు కొంచెం ఆగండి అని చెప్పిన తర్వాత మేము ఆగడం జరిగింది. సో అత్తయ్య గారు చెప్పిన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ హెల్ప్ తీసుకుంటున్నాం సార్. మీడియా ద్వారా మీరు తగిన న్యాయం చేసి మాకు జరిగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఐ కాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు చేసి కొంచెం తగిన న్యాయం చేస్తారని మీడియా తరఫున మీరు కొంచెం పట్టించుకుని, మీడియా ఏదైనా ఇప్పుడు సామాన్య పౌరుడికి న్యాయం చేయాలంటే మీడియా ద్వారానే, అది ఏ జడ్జి అది అవ్వదు. మీకు తగిన సాయం మీరు చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.